నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 115. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతున్న అనికను చూస్తూ కళ్ళు మూసుకున్నాడు సామ్రాట్. కొన్ని క్షణాలకు లైట్ ఆన్ అయ్యి అతని కళ్ళకు ఫ్లాష్ అయ్యేసరికి కళ్ళు తెరిచిన సామ్రాట్ తన కళ్ళెదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. చేతులు కట్టుకుని గంభీరమైన వదనంతో దహించి వేసే చూపులతో చూస్తూ నిలబడింది భువనేశ్వరి. తనని అక్కడ ఏమాత్రం ఊహించలేదు సామ్రాట్. ఎందుకొచ్చి ఉంటుందా అని మనసులో ఆలోచిస్తూ, నమస్తే ఆంటీ, మీరు నా కోసం వచ్చారా? అది కూడా ఈ టైంలో? ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. పెదవులపై చెరగని చిరునవ్వుతూ చాలా నార్మల్గా అంటూ లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు. భువనేశ్వరి రాక బయట సెక్యూరిటీగా ఉన్న గార్డ్స్ కంటపడినా నార్మల్గా మీట్ అవ్వడానికి వచ్చిందేమో అనుకుని సైలెంట్గా ఉన్నారు. నీలాంటి నీచుడి మొహం చూడ్డానికి కూడా ఒళ్ళంతా మండిపోతుంది నాకు. అలాంటి నిన్ను నా మేనకోడలి పక్కన భర్తగా తలుచుకుంటుంటేనే రక్తం సలసల మరిగిపోతుంది. దానికి మాయమాటలు చెప్పి వలలో వేసుకుని నా కొడుకు ముందు మారిపోయినట్టు నాటకాలాడి ముసలి కన్నీరు కార్చి వాణ్ణి నీ వైపుకు తిప్పుకొని అందరూ పెళ్లి కొప్పుకునేలా పెద్ద ప్లానే వేశావు. కానీ నీ జిత్తుల మారు నక్క వేషాలు నాకు తెలుసు. ఆస్తి కోసమే కదా ఇవన్నీ నాటకాలు. కంచు కంఠంతో భువనేశ్వరి అరుస్తుంటే భారమైన నిట్టూర్పు సామ్రాట్ నోటి నుండి తను ముందే ఊహించాడు. ఆయనకి ఫ్యామిలీ నుండి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? ఆ ఈశాన్ నుండి దక్కించుకోవాలని దరిద్రమైన ప్లాన్లు వేశావు. అవి వర్కౌట్ అవ్వకపోయేసరికి నా మేనకోడల మీద పడ్డావు. అమాయకురాలైన దాన్ని మాయమాటలతో నమ్మించి పెళ్లి చేసుకుని ఆస్తి దక్కించుకోవాలని చూస్తున్నావు. అది అస్సలు జరగనివ్వను. నా మేనకోడలు బంగారం. దాని కాలి గోటి కూడా సరిపోవు నువ్వు. నీకది కావాల్సి వచ్చిందా? భువనేశ్వరి కటువైన మాటలకు సామ్రాట్ మోము చిన్నబోయింది. మనసుకు బాధగా అనిపించింది. ఇషాన్వి గురించి నాతో ఇంత తప్పుగా మాట్లాడావు? ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి ఆ మాటలు. నా చేత అవమానించి తనని ఇల్లు వదిలి వెళ్ళేలా చేశావు. నా కొడుకు ఇంటికి రాకుండా చేశావు. ఎలా మర్చిపోతాన్రా నేను? ఆంటీ, ఇషాన్వి విషయంలో నేను చేసింది తప్పే. కాదు పాపం, ఒప్పుకుంటాను. తనని ఎలాగైనా దక్కించుకోవాలని మూర్ఖంగా ప్రవర్తించాను. ఇంట్లో నుండి వెళ్ళేలా చేయాలి అని ఒక అమ్మాయి గురించి చెప్పకూడని మాటలు, ఒక కోడలి గురించి చెప్పకూడని మాటలు చెప్పాను మీకు. అందులో ఏ ఒక్కటి నిజం కాదు. ఇషు మేలిం బంగారం. తన విషయంలో జరిగిన దానికి నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను ఇప్పుడు. బట్ ఒక్క విషయం ఆంటీ, మీ కొడుకు కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నా తప్పు ఎంతుందో మీది అంతకన్నా ఎక్కువగా ఉంది అన్నాడు సామ్రాట్ సూటిగా చూస్తూ. ఏం మాట్లాడుతున్నావురా? చేసిందంతా నువ్వు చేసి నీకన్నా ఎక్కువగా నా తప్పు ఉంది అంటావా? నీచుడా! అరిచింది భువనేశ్వరి ఉరిమి చూస్తూ. మెల్లిగా బెడ్ దిగి ఆమె ఎదురుగా నిలబడ్డ సామ్రాట్ నిప్పులు చిమ్ముతున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, అవునా ఆంటీ, మీరు చెప్పింది కరెక్ట్. నేను నీచుణ్ణి. నీచమైన మాటలు చెప్పిన నేను నీచుని అయితే నా నీచపు మాటలు నిజమో కాదో తెలుసుకోకుండా కోడలను నీచంగా అవమానించి ఇంట్లో నుండి వెళ్ళేలా చేసిన మరి మిమ్మల్ని ఏమనాలి? సూటిగా ప్రశ్నించేసరికి బిత్తరపోయింది భువనేశ్వరి. మీ ఫ్యామిలీలో ఎవరికీ చెప్పకుండా మీకు మాత్రమే ఎందుకు చెప్పాను? మీ బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి. మీ కోడల్ని మీరు ఇంట్లో నుండి గెంటి వేయాలనే ఛాన్స్ కోసం చూస్తున్నారు కాబట్టి ఆ ఛాన్స్ని అవకాశంగా తీసుకుని మీకు మీ కోడల గురించి చెడుగా చెప్పాను. లేదంటే నేను చెప్పేవాన్నే కాదు. మీ ఫ్యామిలీలో ఎవరికి చెప్పినా కనీసం నా మాటల్లో నిజం ఉందో లేదో తెలుసుకొని యాక్షన్ తీసుకునేవారు. లేదంటే నా కోడల గురించి తప్పుగా మాట్లాడతావారా అని నా చెంప చెల్లుమనిపించేవారు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి ఉంది. సామ్రాట్ మాటలకు రోషన్తో భువనేశ్వరి మొహం నల్లగా మారింది. ఆగ్రహంతో ఆమె ముక్కు పుటాలు అదురుతుంటే పళ్ళు నూరుతూ, ఏం మాట్లాడుతున్నావురా? నాకు బుద్ధి లేదు అంటావా? గొంతు చించుకొని అంది. బుద్ధి లేదు అనట్లేదు, మంచి బుద్ధి లేదు అంటున్నాను. మీరే మంచివారైతే నేనంత ధైర్యంగా మీ కోడల గురించి తప్పుగా ఎలా మాట్లాడగలుగుతాను? సామ్రాట్ సూటిగా సంధించిన ప్రశ్నకు సమాధానం లేదు భువనేశ్వరి దగ్గర. మీ కోడల్ని దక్కించుకోవాలని మీ కొడుకు నుండి విడదీయాలని చూసిన నేను దుర్మార్గునైతే మీ పంతం కోసం కొడుకుకు కోడలంటే ప్రాణమని తెలిసినా వాళ్ళను విడదీయాలి అనుకున్నా మిమ్మల్నేమనాలి? సామ్రాట్ తన తప్పులను ఎత్తి చూపిస్తుంటే గుండె బగబగ మండిపోతుంది భువనేశ్వరికి. మేనకోడలి కోసం
మీ ఇంటి కోడల జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఎన్నో నాటకాలు ఆడారు. మీకు మీ కొడుకు సంతోషం కన్నా మీ అహమే ఎక్కువ. కొడుకు కోడలి మధ్య విభేదాలు వస్తే ఇంటి పెద్ద దిక్కుగా అవి సరిదిద్దాలి. కానీ మీరే విభేదాలు సృష్టించి పచ్చని వాళ్ళ కాపురంలో చిచ్చుపెట్టారు. తల్లిగా ఫీల్ అయ్యారు, అత్తగా ఫీల్ అయ్యారు. మీ ఇంట్లో పెట్టిన చిచ్చు చాలదని మళ్ళీ ఇంకో ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చారా? రేయ్, ఎక్కువగా మాట్లాడుకు, చూపుడు వేరే చూపిస్తూ భువనేశ్వరి అరిచేసరికి ఎక్కువగా కాదు, నిజం మాట్లాడుతున్నాను అన్నాడు సామ్రాట్ సీరియస్గా ఆమె కళ్ళలోకి చూస్తూ. రగిలిపోతూ చూస్తుంది భువనేశ్వరి. మీకు అను ఏం చెప్పిందో నాకు తెలియదు. బట్ మీరు అనుకుంటున్నట్టు నాకు అను మీద కానీ దాని ఆస్తి మీద కానీ ఎలాంటి ఆశ లేదు. అనుకు నేను ఎలాంటి మాయమాటలు చెప్పలేదు. అదో ముందు మొసలి కన్నీరు కార్చలేదు. ఒకవేళ కార్చినా నమ్మేంత తెలివితక్కువాడు కాదదో. ఇప్పుడు మీ ముందున్న నేను ఒకప్పటి నేను కాదు, కొత్తగా జన్మించిన సామ్రాట్ను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా మార్పు అర్థమయ్యి నన్ను చంపాలి అనుకున్న మీ కొడుకు మీ మేనకోడలతో పెళ్లి చేయాలి అనుకున్నాడు. మీ కోడలను నేను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం పక్కన పెడితే అను గురించి మాట్లాడదాం. మీ ముద్దుల మేనకోడలు నన్ను ప్రేమిస్తుంది అని మీకు తెలుసు. నేను దూరమవుతే పిచ్చిదవుతుందని తెలుసు. అయినా కూడా నన్ను బెదిరించి తన నుండి నన్ను విడదీయాలని చూస్తున్నారు అంటే తన సంతోషాన్ని దూరం చేస్తున్నట్టేగా, తన జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నట్టేగా, తన అమ్మనాన్నలను కూతురు గురించిన బాధతో కుంగిపోయేలా చేస్తున్నట్టేగా, అంటే వాళ్ళ ఇంట్లో చిచ్చు పెడుతున్నట్టేగా. సామ్రాట్ మాటలకు నోట మాట రాలేదు భువనేశ్వరికి. తెల్లబోయి చూస్తుంది. తన ఆలోచన తప్పు అని అర్థమవుతున్నా ఆమె అహం ఆ తప్పుని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. చిచ్చు పెడుతున్నట్టు కాదురా, నీలాంటి దుర్మార్గుడు బారి నుండి ఆ ఇంటిని కాపాడుతున్నాను. నువ్వు లేనంత మాత్రాన అను జీవితానికి ఏమీ కాదు. నా కొడుకుని మర్చిపోయి నీ ప్రేమలో పడ్డట్టే నువ్వు దూరమైతే నిన్ను మర్చిపోయి మరొకరి ప్రేమలో పడుతుంది. మర్యాదగా అన్నును వదిలే, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీ మామకు పట్టిన గతే నీకు పడుతుంది. ఉరిమి చూస్తూ బెదిరిస్తున్నట్లుగా అంది భువనేశ్వరి. చిన్నగా నవ్వాడు సామ్రాట్. మీ బెదిరింపులకు భయపడేవాడిని కాదు నేను. నాకు బ్రతుకు మీద ఎలాగో ఆశ లేదు. ఈ ప్రేమ పెళ్లిపై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేవు. నేను మీలాగే నన్ను వదిలేసి వేరే వాడిని చూసి పెళ్లి చేసుకోవే అని చెప్పాను అనుకి. కానీ నా మాట వినదే. అనుని వదిలేయమని నాకు చెప్పడం కాదు, నన్ను వదిలేయమని తనకి చెప్పండి. తను వదిలేస్తే ప్రశాంతంగా బ్రతికేస్తా అన్నాడు కూల్గా. అది వదిలేస్తే నీతో ఇలా మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చేదిరా? చేయాల్సినంత చేసి దాన్ని ప్రేమలో దింపి నాకు ఆశ లేదు, ప్రేమ లేదు అని నాటకాలు ఆడుతున్నావా? నువ్వు నిజంగా మారితే నీలో నా కొడుకు కోడలి పట్ల కాస్తంతైన పశ్చాత్తాపం, కృతజ్ఞత భావం ఉంటే అనిక నుండి దూరంగా వెళ్ళిపో. నీ వల్ల ఇంటిని విడిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రావడం నీ చేతుల్లోనే ఉంది. భువనేశ్వరి మాటలకు సామ్రాట్ బ్రుకుటి ముడిపడింది. అవును, నేను బొట్టు పెట్టి ఆహ్వానిస్తేనే కానీ ఈశాన్వి ఇంట్లో అడుగుపెట్టదు. తను వస్తే కానీ అదవ్ ఇంటికి రాడు. నేను వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే నువ్వు అనిక జీవితంలో నుండి వెళ్ళిపోవాలి. భువనేశ్వరి ఫిట్టింగ్కి షాకింగ్గా చూశాడు సామ్రాట్. నువ్వు అనికను పెళ్లి చేసుకుంటే అదవ్, ఇషాన్వి జీవితాంతం ఇంటికి కుటుంబానికి దూరం అవుతారు. నువ్వు నిజంగా అదవ్, ఇషాన్వి మంచి కోరుకునేవాడివి అయితే వెంటనే అను నుండి దూరంగా వెళ్ళిపో. బ్లాంక్గా మారిపోయిన సామ్రాట్ మోముని చూసి తను వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది అని కన్నింగ్గా నవ్వుకుంది భువనేశ్వరి. స్వార్థంగా ఆలోచించమని అనుకుంటున్నాను. ఈ నిర్ణయంతో అర్థమైపోతుంది నీలో మార్పు వచ్చిందో లేదు పొగరుగా అంటూ. రెస్ట్ తీసుకో అతని భుజంపై తట్టి భువనేశ్వరి వెళ్ళిపోగా భారంగా ఊపిరి తీసుకుని వదిలి బెడ్పై పడుకున్న సామ్రాట్కు ఎడతెగని ఆలోచనలతో నిద్ర కరువైంది. వివేక్ విహాన్ చేసిన నమ్మక ద్రోహానికి తీరని గుండె వేదన ఒకవైపైతే మరోవైపు అనిక ప్రేమ, అదవ్, ఇషాన్వి గురించి ఆలోచన. నెక్స్ట్ ఏంటి, తన దారి ఎటువైపు అనే ప్రశ్నలతో అతని మనసంతా గందరగోళంగా మారింది. ఈ గందరగోళంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అతనికి అంతు పట్టడం లేదు. తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రి భారంగా గడిచిపోయి తెల్లవారింది. అలారం 6 గంట కొట్టడంతో అతి కష్టంగా నిద్రలేచిన ప్రేమ్ మళ్ళీ మత్తుగా పడుకుంటూ
పూజ గుడికి వెళ్దాం అన్న విషయం గుర్తుకొచ్చి టక్కున లేచి కూర్చున్నాడు. వీక్ డేస్ అంతా ఆఫీస్తో బిజీగా గడిచిపోయి పూజతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకలేదు ప్రేమ్కి. వీకెండ్ కావడంతో తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి మనసు విప్పి మాట్లాడాలని ఈగర్గా వెయిట్ చేస్తూ ఫాస్ట్గా బాత్ చేసి రెడీ అయిపోయి పూజ కోసం పెంట్ హౌస్కి అడుగులు వేశాడు. ఈ మేడం గారు ఏం చేస్తున్నారో ఏంటో అనుకుంటూ ప్రేమ్ జాలీగా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వచ్చేసరికి కింద నుండి టెర్రస్ గోడకు పాకిన సన్నజాజి పందిరికి విరబూసిన సన్నజాజి పువ్వులు కోస్తూ ఉంటుంది పూజ. తనని చూసి స్టన్ అయిపోయిన అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. లైట్ గ్రీన్ కలర్ చీర కట్టుకొని తలకు టవల్ చుట్టుకొని నుదుటిన స్టిక్కర్తో పాటు కుంకుమ బొట్టుతో పెదవులపై అందమైన చిరునవ్వుతో సుకుమారమైన గాజుల చేతులతో శ్రద్ధగా పువ్వులు కోస్తున్న ఆమె రూపం 16 తెలుగమ్మాయిలా కన్నుల పండుగ కనిపిస్తుంది అతనికి. వెంటనే తన ఫోన్ తీసుకుని ఆమె ఫోటో తీసుకొని మురిసిపోతూ ఫోన్ పాకెట్లో పెట్టుకొని సన్నని నవ్వుతో ఆమెను మైమర్చిపోయి చూస్తూ తన దగ్గరికి అడుగులు వేశాడు. అతని అడుగుల అలికిడికి తల తిప్పి చూసింది పూజ. ఫ్లవర్స్ బాగా పూసాయి ప్రేమ్, ఇవంటే నాకు చాలా ఇష్టం. ఎంత బాగా స్మెల్ వస్తున్నాయో. టెంపుల్కి వెళ్తున్నాం కదా, పెట్టుకుంటే బాగుంటుందని కోస్తున్నా అని అంటూ పూజ పువ్వులు కోసి బౌల్లో వేస్తుంటే ఆ పువ్వుల సుగంధ పరిమళాన్ని అనుభూతి చెంది ఆమెకు వలపు బాణాలు సంధిస్తూ తాను ఫ్లవర్స్ కోస్తూ ఉన్నాడు ప్రేమ్. అతని దొంగ చూపులు గమనిస్తూ లోలోపల మురిసిపోతూ ముసిముసిగా నవ్వుకుంటూ పువ్వులు కోయడం ముగించిన పూజ ప్రేమ్ పువ్వులు పేర్చి అందిస్తుంటే మాల కట్టేసింది. ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోదాం అని చెప్పి ఫ్లవర్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన పూజ క్లిప్ పెట్టి హెయిర్ వదిలేసి జడలో పువ్వులు పెట్టుకొని బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. ఫోన్ చూస్తున్న ప్రేమ్ ఆమె పిలుపుకి తల తిప్పి చూశాడు. వెళ్దామా అంది చిరునవ్వు చిందిస్తూ. చాలా బాగున్నావు అన్నాడు లేచి తనతో పాటు నడుస్తూ. బదులుగా చిన్న స్మైల్ ఇచ్చి కింద కదిలింది పూజ. ఇద్దరూ గుడికి బయలుదేరారు. హాస్పిటల్కి చేరుకుని లేడి పిల్లల జాలీగా పరిగెడుతూ సామ్రాటున్న గదిలోకి వెళ్ళిన అనిక ఖాళీగా ఉన్న బెడ్ని చూసి షాక్ అయిపోయింది. సామ్రాట్ ఎక్కడున్నావు అంటూ లోపల చూస్తూ వాష్రూమ్ డోర్ వైపు చూసింది. బయట నుండే గడిపెట్టి ఉంది. బయటకు వచ్చి చూస్తే వార్డ్ కార్నర్లో గార్డ్స్ అటూ ఇటూ వెతుకుతూ హడావిడిగా తిరుగుతున్నారు. వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది. సామ్రాట్ ఎక్కడా టెన్షన్గా చూస్తూ అడిగింది. సార్ కనిపించట్లేదు మేడం. గార్డ్ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోయింది అనిక. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆమె గుండెల్లో గుబులు మొదలైంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సామ్రాట్ ఎక్కడికి వెళ్ళాడు? భువనేశ్వరి మాటలకు అనికకు దూరంగా వెళ్ళిపోయాడా? అనిక ఏం చేయనుంది? ఇద్దరూ చేరువవుతారా దూరం అవుతారా? పూజ ప్రేమ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకుని సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.